అందరికి ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్స్ గురించి అయితే క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి. ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద వీడియో చేసి 10 days అవుతుంది. ఈ యొక్క 10 days కి ఇప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఏ విధంగా చేంజ్ అయ్యాయి ఏంటి అని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు షాపుజీ పాలెంజీ వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ తో పాటు మిషనరీస్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకున్నారండి. మీరు 1 month బ్యాక్ అలాగే 1.5 month బ్యాక్ మీరు చూసుకుంటే మన వీడియోలో ఇవన్నీ కూడా అసలు చాలా భయంకరంగా ఉండేది చెట్లు అవన్నీ కూడా. ప్రజెంట్ చూడండి ఏ సిచ్యువేషన్ లో ఉందో, నీట్ గా అయితే చేసుకోన్నారు. అలాగే ఇక్కడ అంతా కూడా మనకు ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా మిక్సింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుందండి. ఎగ్జాక్ట్ గా మనకు దీని పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఇదంతా కూడా మట్టి అవంతా కూడా ఉండే మొత్తం నీట్ గా చేసుకొని కంటైనర్లు అవన్నీ కూడా పెట్టుకున్నారు. చూడండి ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ చేసే ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నిర్మించుకున్న కంటైనర్స్ అవన్నీ కూడా అండి. ఎలా చేంజ్ అయిపోయిందో చూడండి ఇదంతా కూడా. ఒకప్పుడు అసలు భయంకరంగా ఉండేది చెట్లతో వాటితో, ఇటుపక్క వెళ్ళాలని కూడా భయం వేసేలాగా ఉండే. ఇప్పుడంతా చూడండి ఇది కట్టున్నారు కదా, కార్మికులు వెళ్ళడానికి అయితే 2 సైడ్లు ఈ విధంగా అయితే కట్టుకున్నారండి. ఒక దారిలాగా అయితే క్రియేట్ చేసుకున్నారు. మొత్తం ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గరకి అండి. ఇది యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 కి సంబంధించి మనకు షాపుజీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఏంటంటే చూడండి డైరెక్ట్ అక్కడి నుంచే మనకు వాళ్ళకి షెల్టర్ కానించే ఈ విధంగా అయితే వేసుకున్నారు. ఒక వేలాగా అందరూ కూడా ఇందులో అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఫ్యూచర్ లో వర్క్ చేసే కార్మికులు అయితే వాళ్ళ కోసం అయితే నీట్ గా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, ఇందులో నుంచి మనకు లారీలు వెళ్ళడానికి అటంతా కూడా వేలే కింద ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే ఒక వేలాగా తీసుకున్నారండి. ఇదంతా కూడా చూడొచ్చు మీరు. గత 2 months బ్యాక్ చూసుకున్నట్లయితే అసలు వరస్ట్ గా ఉండే ప్లేస్ అంతా ఇప్పుడు మొత్తం కూడా చేంజెస్ అయిపోయి మొత్తం ఫెన్సింగ్ లాగా కొత్త రేకులతో అయితే నీట్ గా అయితే నిర్మించేసుకున్నారండి. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 1 and 2 దగ్గరికి పవర్ అన్ని లాక్కుంటున్నారు. చూడండి ఆ సైడ్ అంతా కూడా మనకు ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు. అక్కడి నుంచి మొత్తం ఇప్పుడు అంతా కూడా వైర్ లాగుతున్నారు. చూడండి లోపలికి అయితే వైర్ అయితే లాక్కుంటున్నారండి. అలాగే కొంత వైర్ అయితే లాగేస్తున్నారు ఆల్రెడీ. చూడండి మొత్తం లైట్స్ వేసుకుని అయితే వర్క్ చేస్తున్నారు. అన్ని సైడ్లు కూడా 4 మూలల లైట్స్ అవన్నీ కూడా వేసుకుని అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 1 and 2 దగ్గర అయితే. ఇదంతా కూడా చూస్తుంటే ఇది గత మనకు ఈ డిసెంబర్ మంత్ లో మనకు 14th 15th ఆ టైంలో అయితే ఇవంతా కూడా నిర్మించడం జరిగిందండి. ఈ యొక్క ఫెన్సింగ్ లాగా క్లోజ్ లో ఫెన్సింగ్ లాగా అయితే ఈ యొక్క షాపుజీ పాలెంజీ వాళ్ళు ఇవన్నీ కూడా ఒక 15 days అయితే అవుతుంది ఇవంతా కూడా నిర్మించుకొని. అలాగే ఇది కట్టడం కూడా ఒక 15 days అవుతుంది అనమాట. నవంబర్ మంత్ లో మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అయితే మొత్తం నీట్ గా అయితే చేసుకొని చూడండి ఎంత నీట్ గా పెట్టుకున్నారో కంటైనర్స్. ఇవన్నీ కూడా ఆఫీసర్స్ లా యూజ్ చేస్తారండి, రూమ్స్ లాగా యూజ్ చేస్తారు. అంతా అంతా ఒకప్పుడు అయితే ఇవన్నీ చెట్లు పిచ్చి పిచ్చిగా ఉండే. నేను వీడియో ఐకానిక్ టవర్స్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా. ఈ ప్లేస్ అంతా కూడా ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్స్ ఇవి కాంక్రీట్ వర్క్స్ అండి. మొత్తం కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకున్నారు. చూడండి కూడా ఇది ఐకానిక్ టవర్ 1 దగ్గర అండి. మీరు అది చూస్తున్నారు కదా అటు సైడ్ అది ఐకానిక్ టవర్ 1 అది. ఇటు సైడ్ మనకు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే మనకు జరుగుతున్నాయి అన్నమాట. ప్రజెంట్ మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి కిందంతా కూడా మనకు ఫ్లోర్ లాగా వేసుకొని కాంక్రీట్ తో వాటి మీద ఐరన్ రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకున్నారు. ఒక బెడ్ లాగా చేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారు అనమాట. దానికి సంబంధించి వర్క్స్ అనేది అక్కడ వరకు జరిగిపోయి ఉంది. డిసెంబర్ అంతా కూడా మనకు ఈ వర్క్స్ జరిగాయి. ఇక్కడే కాదు మొత్తం మిడిల్ లో కూడా వర్క్స్ కిందంతా ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా జరిగిపోయింది. సో చుట్టూ వర్క్స్ జరుగుతూనే ఉండే. చూడండి ప్రజెంట్ ఇదంతా రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ మిషనరీ వచ్చి మొత్తం కూడా కాంక్రీట్ మిక్సింగ్ అది పోస్తుంది. చూడండి అదంతా కూడా ఇందాక మీరు ఫస్ట్ చూపించాను కదా ఇన్స్టాలేషన్ మిషనరీస్, అక్కడి నుంచి మొత్తం తీసుకుని వచ్చి అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. జస్ట్ మనకు ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ లోనే ఉంటుంది అది. వీళ్ళు కావాల్సిన అక్కడే మనకు షెల్టర్స్ కూడా ఈ యొక్క కార్మికుల కోసం షెల్టర్స్ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే నిర్మించుకున్నారండి. దాని ఎదురుగానే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 వర్క్స్ అయితే జరుగుతుంది. ఈ యొక్క రెండింటికి సంబంధించి మనకు షాపుజీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ రెండు కూడా మనకు B+G+39 floors అయితే ఉంటుందండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 అనేది వర్క్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే మొత్తం ఇప్పుడు ఈ రాఫ్టింగ్ లా కింద ఫిక్స్ చేసుకొని వాటి మీద ఇప్పుడు కాంక్రీట్ అయితే పోసుకుంటున్నారు. అటు సైడ్ ఈ సైడ్ అంతా కూడా ఇప్పుడు రాఫ్టింగ్ కోసం ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. రాఫ్టింగ్ కింద ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ కోసం కూడా చూడండి అసలు ఈ స్పేస్ అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర పైన కూడా వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఇక్కడ మీరు చూసే వరకు ఐకానిక్ టవర్ 1 లోపలండి. లోపల కూడా మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం వర్క్ చేయడానికి ఐరన్ రాడ్స్ వాటి మీద వర్క్ చేయడానికి అయితే మొత్తం ఇన్స్టాల్ అయితే చేసుకున్నారు. ప్రజెంట్ ఇదంతా కూడా గత 10 days లో చాలా వరకు చేంజ్ అయిందండి. ఇదంతా కూడా అప్పుడు క్లీనింగ్ చేసుకొని మొత్తం ఇటు సైడ్ గ్రావెల్ అవన్నీ పోసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కింద వైట్ గా కనిపిస్తుంది. అదంతా కూడా కాంక్రీట్ ఒక ఫ్లోర్ లాగా అయితే కింద వేసేసుకున్నారు.
కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇవన్నీ వేసి కూడా మనకు 5 to 6 డేసే అవుతుంది. కింద ఫ్లోర్ లాగా అవన్నీ కూడా పోసుకొని వాటర్ అవన్నీ కూడా పెట్టుకున్నారు చూస్తున్నారు కదా. అటు సైడ్ అంతా వర్క్ జరిగి ఉన్నాయి. అటు సైడ్ మొత్తం ఐరన్ బెండింగ్ అవైతే చేసుకుంటున్నారు. ఇటు సైడ్ మొత్తం ఫ్లోర్ లాగా అయితే రీసెంట్గా అయితే పోసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఐకానిక్ టవర్ 1 లోపల కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయని. ఇటు సైడ్ ఐకానిక్ టవర్ 2 లోపలికి ఎంట్రీ అండి. ఇప్పుడు మనకు జేసీ క్రెయిన్ త్రూ మనకు ఐరన్ రాడ్స్ అవి అయితే ఎత్తుకెళ్తున్నారు కదా, అవన్నీ కూడా మనకు కోర్ కాంక్రీట్ తో నిర్మిస్తున్నారు. వాటికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మనం కోర్ కాంక్రీట్ కి యూజ్ చేసేది, అలాగే కింద కాంక్రీట్ వర్క్ యూజ్ చేస్తారు కదా, వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు లోపలికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదంతా ఐకానిక్ టవర్ 1 దగ్గర అండి. ఇప్పుడు మీరు చూసేది ఐకానిక్ టవర్ 2 దగ్గర చూస్తున్నారు కదా. ఐకానిక్ టవర్ 2 దగ్గర మొత్తం కూడా సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 1 దగ్గర జరుగుతుందో అదే వర్క్స్ పైనంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి. అలాగే కింద కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదంతా కూడా క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకొని మట్టిని అంతా గ్రావెల్ అవన్నీ కూడా నీట్గా వేసుకోమన్నారు. ఈ సైడ్ అంతా కూడా కింద ఫ్లోర్ లాగా వేసుకొని వీటి మీద మనకు బాక్సులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు ఐరన్ డ్రాఫ్టింగ్ అయితే చేసుకుంటూ వస్తారండి. మొత్తం కూడా ఐరన్ తో వాటికి సరిపడా ఐరన్ రాడ్ చేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. దానికోసం ఐరన్ రాడ్స్ అలొకేషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. గత వీక్ అంతా కూడా మనకు మీరు చూసుకుంటే అప్పుడే మనకి ఏంటంటే క్లీనింగ్ అటు సైడ్ చూపించాను ఒక 10 days బ్యాక్. అటు సైడ్ అంతా కూడా క్లీనింగ్ అంతా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా నీట్ గా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్ గా మలుచుకొని ఒక స్టేటస్ అయితే తీసుకొని వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్ 1 and 2 పైన కూడా ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో ఆ టవర్ లోపల కూడా ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క ఐరన్ రాడ్లు అంటే వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి అయితే అండి. ఇక్కడ చూసేది మీరు ఐకానిక్ టవర్ 2 బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు ఐరన్ రాడ్స్. అలాగే కిందంతా కూడా మొత్తం నీట్ గా అయితే వర్క్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నారు చూడండి. ఇటు సైడ్ అంతా కూడా గత 15 days బ్యాక్ అయితే మొత్తం ఐరన్ రాడ్స్ వంగిపోయిన ఉండే, అవన్నీ కూడా నీట్ గా ఒక వేలాగా తీసుకొని వచ్చేసారండి. ఇదంతా కూడా ఒక గోడలాగా అయితే నీట్ గా చేసేసుకున్నారు చూడండి. మొత్తం కూడా అటు సైడ్ అంతా కూడా దిమ్మల్లాగా గోడలాగా అయితే నీట్ గా అయితే కట్టుకోవడం జరిగింది. ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే మనకు అటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్, ఇటు సైడ్ కూడా మొత్తం కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. అలాగే ఐకానిక్ టవర్ పైన ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో టవర్ పైన కూడా మొత్తం ప్రజెంట్ ఏంటంటే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవడానికి. అలాగే లైట్స్ కూడా వేసుకోన్నారు చూడండి మొత్తం కూడా. ఇది ఐకానిక్ టవర్ 3 అండి. ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 సంబంధించి కింద ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. గత వీక్ లో మీరు చూసుకుంటే ఇటు సైడ్ అంతా కూడా లాస్ట్ లో మొత్తం ఐరన్ బెండింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అదంతా కూడా నీట్ గా పోసేసుకున్నారండి. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఈ యొక్క గోడలా కట్టడానికి మొత్తం ఈ చెక్కలతో అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇలా చేసుకొని మిడిల్ అయితే కాంక్రీట్ వర్క్ అయితే పోసుకుంటారండి. దీనివల్ల మనకి ఏంటంటే ఒక గోడలాగా క్రియేట్ అవుతుంది. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అండి. ఇవన్నీ కూడా కొన్ని వేల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తారు, టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 3 చుట్టూ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క డయాగ్రిడ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం ఈ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో మొత్తం ఈ యొక్క కింద ఒక స్టేజ్ అంటే 2 లైన్లుగా స్టేజ్ వచ్చేస్తున్నారండి. మొదటి స్టేజ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నారు ఈ యొక్క వర్క్స్. ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో కింద మీరు చూస్తున్నారు బాక్సింగ్ లెక్క, ఆ సైడ్ కూడా ఇప్పుడు మనకు వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి మొత్తం క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. చూడండి కిందంతా కూడా ఐరన్ అవన్నీ కూడా పైకి లేపుతున్నారు కదా, వాటి కోసం అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఆ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మొత్తం చూడండి రాఫ్టింగ్ కోసం అయిన తర్వాత ఇక్కడ గోడ లాగా ఉంది కదా, సేమ్ ఇదే విధంగా అయితే క్రియేట్ అవుతుంది అనమాట. కాంక్రీట్ దిమ్మల్లాగా స్ట్రాంగ్ అయితే బిల్డ్ చేస్తారు. ఎందుకంటే ఐరన్ రాడ్ చూడండి ఏ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం గత వీక్ నుంచి అంతా కూడా ఫస్ట్ స్టేజ్ లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ స్టేజ్ అంటే 2వ లైన్లో ముందున్న ఫ్రంట్ లైన్లో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే అటు సైడ్ అంతా కూడా మొత్తం క్లీనింగ్ చేసుకొని కింద ఫ్లోర్ లాగా అయితే పోసుకుంటారు. అలాగే ఐరన్ ఏదైతే ఐకానిక్ టవర్ మెయిన్ టవర్ ఉంటుందో వాటికి సంబంధించి ఏంటంటే డయాగ్రిడ్ సంబంధించిన క్లీనింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఫ్రంట్ చూడొచ్చు, అదంతా కూడా ఫ్రంట్ ఉన్న టవర్ కి మొత్తం ఐరన్ వాల్స్ అవి వేసుకొని మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఐకానిక్ టవర్ మెయిన్ టవర్ ఏదైతే ఉంటుందో వాటి అన్నిటి కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ఇన్స్టాలేషన్ అంటే వర్క్ స్టార్ట్ చేయడానికి ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోన్నారు. అలాగే ఇదంతా కూడా మనకు యొక్క కాంక్రీట్ వర్క్స్ అండి. ఇవన్నీ కూడా మీరు గత వీక్ లో చూసుకుంటే ఇదంతా కూడా పోసేస్తుండే, గత వీక్ లో ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు మొత్తం కూడా పోసేస్తారు చూడండి, కింద మిడిల్లో కింద కాంక్రీట్ అయితే కింద పోసేస్తారు. ఇప్పుడు వాటి మీద ఐరన్ బెండింగ్ చేసుకొని కట్టుకుంటే ఐరన్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుని ఒక బెడ్ లాగా వేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు ఈ స్టేజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక లైన్ ఫ్రంట్ ఉన్న లైన్ కి అయితే రెడీ చేసుకుంటున్నారండి. అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాక్సులు ఉన్నాయి కదా, ఆ బాక్సుల్లో అక్కడ అలొకేషన్ చేసుకున్న ఐరన్ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకుని వచ్చి అందులో ఇన్స్టాల్ చేసుకొని అక్కడి నుంచి మనకు మొత్తం కాంక్రీట్ అయితే పోసుకుంటూ వస్తారు. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ క్లీనింగ్ చూస్తున్నారు చూడండి, అదంతా కూడా ప్రజెంట్ ఈ విధంగా కట్టుకోవడానికి అయితే అక్కడ క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారండి. అది ఇప్పుడే మనకు ఒక 2 days నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది కానీ కంప్లీట్ అయిపోతే మొత్తం
ఇది ఏదైతే ఉందో ఆ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి జనవరి 10th లోపు అది కూడా అదంతా కూడా ఇలాగా కంప్లీట్ అయిపోతుందేమో చూడాలి మరి. ఇంకో 10 డేస్లో అయితే చూస్తున్నారు కదా. అది మనకు ఐకానిక్ టవర్ 4 అండి. ఐకానిక్ టవర్ 4 దగ్గర మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ 4 దగ్గర సేమ్ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుందండి వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. మొత్తం పైన నిచ్చిలా ఒకదాని మీద ఒకటైతే నీట్గా ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటున్నారండి ఐకానిక్ టవర్ 4 దగ్గర. ఈ రెండింటికి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఈ రెండు కూడా మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. B+G+39 ఫ్లోర్స్ అయితే 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఈ రెండింటికి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. గత మనకు డిసెంబర్ మంత్ అంతా కూడా ఈ యొక్క ఇటు సైడ్ ఇప్పుడు ఈ వర్క్స్ ఉన్నాయి కదా, ఈ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మ్యాక్సిమం కదండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు సెకండ్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది కదా. సెకండ్ స్టేజ్లో అక్కడంతా కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకున్నారు. ఈ విధంగా చేసుకోవడానికి మనకు 10 డేస్లో చూద్దాం. స్టేజ్లో ఎలా ఉంటుందో చూడాలి. జనవరి 10th అయితే అప్డేట్ ఇస్తాను. అక్కడ ఏ రూపురేఖలు అయితే మారిపోతుంది. ఖచ్చితంగా ఈ స్టేజ్కి అయితే వచ్చేస్తుంటుంది. ఇక్కడ నుంచి చూడొచ్చండి ఐకానిక్ టవర్ 4 దగ్గర మొత్తం ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ పైకి ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో వాటన్నిటి కూడా ఇన్స్టాలేషన్ రౌండ్కి అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు గత వీక్లో చేసుకున్నారండి. ఇదంతా కూడా కింద పోసేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా గత వీక్లో మీరు చూస్తుంటారు. అప్పుడంతా రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మొత్తం పోసేస్తున్నారు చూడండి. కింద మనకు వైట్గా కనిపిస్తుంది కదా కాంక్రీట్. ఈ విధంగా సేమ్ మొత్తం కూడా అటు సైడ్ ఇప్పుడు మనకు అటు సైడ్ ఉంది కదా టవర్, అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా పోసుకోవడానికి అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇది సగం భాగం కూడా కంప్లీట్ చేసుకుంటున్నారండి. మీరు గత వీక్లో మొత్తం ఐరన్ రాడ్కి రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం నీట్గా పోసేయడం అయితే జరిగింది. మీకు క్లియర్గా చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ వరకు ఐకానిక్ టవర్ 3 and 4కి సంబంధించండి. ఇటు సైడ్ నుంచి మనకు ఐకానిక్ టవర్ 5కి సంబంధించి చూడండి కొన్ని మెటీరియల్ అయితే రావడం జరిగింది. హెవీ మెటీరియల్ చూస్తున్నారు కదా, అది ఐకానిక్ టవర్ 5. ప్రజెంట్ మీరు ఐకానిక్ టవర్ 5 పైన కూడా చూసుకోవచ్చు. మీరు చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరిగిందండి. దానికి సంబంధించి మనకి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు గత వీక్లో ఐకానిక్ టవర్ 5 దగ్గర మొత్తం కూడా కొలతలు అయితే వేసుకుంటుండే. అప్పుడు వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ మొత్తం నీట్గా వేసుకొని గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని అటు సైడ్ కూడా క్లీన్ చేసి పెట్టుకోండి అండి. ఇప్పుడు కిందంతా కూడా ఫ్లోర్ లాగా అయితే పోసేయడం జరిగింది అటు సైడ్. ఇటు సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అటు సైడ్ కూడా ఫ్లోర్ లా పోసుకొని ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే బెడ్స్ లాగా అయితే పోసేయడం జరిగింది. ఇంత కూడా ఇప్పుడు ఇంకొక 10 డేస్లో ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతుందేమో చూడాలి. అలాగే ఐకానిక్ టవర్ 5కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి చూడండి. మొత్తం కూడా ఇక గ్రీన్ మ్యాట్స్ అవన్నీ కూడా వేసేసుకున్నారు చూడండి. పైన రౌండ్గా ఇప్పుడు ఐరన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉంటుందో ఇది మనకు ఐకానిక్ టవర్ 5 మనకి గ్యాట్ టవర్ కూడా అంటామండి. ఇది మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. B+G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 అనేది. ఇటు సైడ్ అంతా ఐకానిక్ టవర్ 5 దగ్గర డయాగ్రిడ్కి వర్క్స్తో పాటు మొత్తం మెయిన్ ఏదైతే ఐకానిక్ టవర్ 5 ఉంటుందో టవర్ దగ్గర కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మొత్తం కూడా చూడొచ్చు మీరు గ్రీన్ ఈ విధంగా అయితే కట్టేసుకోవడం జరుగుతుంది. లోపలంతా కూడా ఐరన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇప్పుడు. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క దిమ్మలా కిందలాగా ఒక ఫ్లోర్ లాగా అయితే కింద అయితే పోసేయడం జరుగుతుంది. అలాగే అటు సైడ్ అంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా ఐకానిక్ టవర్ 5 పక్కన మొత్తం కూడా కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ చూడండి మొత్తం ఐరన్ డ్రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకొని కంప్లీట్ చేసుకున్నారు. గత వీక్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా ఐరన్ బెండింగ్ అవైతే చేసుకోండి. ఇప్పుడు చూడండి అసలు 10 డేస్లోనే ఎంత వర్క్ చూడండి. మొత్తం ఐరన్ బెండింగ్ జస్ట్ బేసిక్ స్టేజ్లో ఐరన్ బెండింగ్ అవి చేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా పోసేసి ఇప్పుడు పైన అంతా వర్క్స్ చేసుకున్నారండి. అటు సైడ్ ఇప్పుడు ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. అక్కడ కూడా ఒక సైడ్ లెవెల్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వర్క్స్ చేస్తూనే ఉన్నారండి. దీనికి సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది ఐకానిక్ టవర్ 5 దగ్గర వర్క్స్ అండి. అలాగే ఐకానిక్ టవర్ అక్కడ మీరు అక్కడ చూసారా కదా, అక్కడ మనకు షెల్టర్స్ లాగా అవి మనకు ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఫ్యాబ్రికేషన్ కోసం అయితే అక్కడ కట్టుకోవడం జరుగుతుందండి. దానికి సంబంధించి వర్క్స్ కూడా చాలా నీట్గా అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇదండి మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇది. అసలు చాలా చేంజెస్ అయిపోయి ఉన్నాయండి. మీరు చూసుకుంటే అర్థమవుతుంది. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చింది. ఒక 10 డేస్లో మనకు చాలా చేంజ్ వచ్చింది. అసలు ఇక్కడైతే ఐరన్ బెండింగ్ బేసిక్ స్టేజ్లో ఐరన్ బెండింగ్ అవి చేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా పైన ఈ విధంగా అయితే పోసేసుకున్నారు. మళ్ళీ ఇంకో స్టేజ్కి సెకండ్ స్టేజ్కి వెళ్ళేసి కూడా అక్కడ కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర. మెయిన్ ఐకానిక్ టవర్ ఏదైతే టవర్ ఉంటుందో మెయిన్ టవర్, ఆ టవర్ దగ్గర కూడా వర్క్ అయితే స్టార్ట్ చేయండి చూడండి. రౌండ్గా కూడా ఈ విధంగా అయితే
గ్రీన్ తో కట్టేసుకోవడం జరుగుతుంది. మొత్తం లోపలంతా కూడా ఐరన్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూసారు కదా, ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్స్ అయితే చాలా సర్వేంగా అయితే జరుగుతుంది. ఎవ్రీ 10 days కి ఒకసారి అయితే చేంజ్ అవుతూ వస్తుందండి. మీరు గత వీడియోలో చూసుకుంటే, ఇప్పుడు వీడియోలో చూసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏ ఏ వర్క్ జరుగుతున్నాయి, అసలు వర్క్ చేంజెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇదండి ఐకానిక్ టవర్స్ గురించి అయితే ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.